క్రికెట్ లో బ్యాట్స్మెన్ అంటే రన్స్ కొట్టాలి అండ్ బౌలర్ అంటే వికెట్స్ తీయాలి. కానీ ఈ రెండు డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ నే ఆల్ రౌండర్ అంటారు. మరి ఐపీఎల్ హిస్టరీలో అలాంటి టాప్ 5 ఆల్ రౌండర్స్ ఎవరో చూద్దాం. నంబర్ 5 ఆండ్రూ రసెల్. రసెల్ క్రీజ్ లో ఉంటే మ్యాచ్ ఎప్పుడు టర్న్ అవుతుందో చెప్పలేము. ఫ్యూ బాల్స్ లోనే గేమ్ మొత్తం మార్చేసే పవర్ హిట్టర్. అదే టైంలో క్రూషియల్ వికెట్స్ తీయగలిగే డేంజరస్ బౌలర్. నంబర్ 4 సునీల్ నారాయణ్. కెరియర్ స్టార్టింగ్ లో మిస్టరీ స్పిన్ తో బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేసిన నారాయణ్ ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా డేంజరస్ ఓపెనర్ గా మారిపోయాడు. నంబర్ 3 షేన్ వాట్సన్. 2008 లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేశాడు. 2018 ఐపీఎల్ ఫైనల్ లో కూడా సెంచరీ కొట్టి ట్రోఫీ గెలిపించాడు. అలాగే బౌలింగ్ లో కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకునేవాడు. నంబర్ 2 హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్ లో పవర్ఫుల్ ఫినిషర్, బౌలింగ్ లో జెన్యూన్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్. ప్రెషర్ సిచ్యుయేషన్ లో మ్యాచ్ ని సింగిల్ హ్యాండెడ్ గా చేంజ్ చేయగలిగే అబిలిటీ హార్దిక్ దగ్గర ఉంది. నంబర్ 1 రవీంద్ర జడేజా. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ లో ఇంపాసిబుల్ క్యాచెస్ కూడా పట్టేస్తాడు. ఐపీఎల్ లో కన్సిస్టెంట్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయరే జడేజా. మరి ఈ ర్యాంకింగ్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.